అందరికీ నమస్కారం. ఈద్‌గా పాఠంలో భాగంగా ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. గత భాగంలో మొదటి పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో పారాగ్రాఫ్ తీసుకుందాం ఒకసారి. लड़के सबसे ज्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं। महमूद गिनता है 1, 2, 10, 12। उसके पास 12 पैसे है। मोहसिन के पास 15 पैसे है। इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या। और सबसे ज्यादा प्रसन्न है हामिद। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई, और एक दिन वह भी परलोक सिधार गई। किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ। లड़के सबसे ज्यादा ప్రసన్న है. సో ఎప్పుడైనా సరే ఏదైనా పండగ అనగానే అందరికన్నా ఎక్కువగా ఆనందంగా ఉండేది ఎవరండి? పిల్లలే. కాబట్టి ఇక్కడ కూడా ఈద్గా సందర్భంగా మొట్టమొదట అందరికన్నా ఎక్కువ ఆనందంగా లड़के सबसे ज्यादा ప్రసన్న है, అందరికన్నా కూడా ఎక్కువ ఆనందంగా ఉన్నది ఎవరంట? పిల్లలే. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. పదే పదే వాళ్ళు జేబులో చేతులు పెడుతున్నారంట. పదే పదే జేబులో ఉన్నటువంటి ఖజానా, ఖజానా అంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఇక్కడ ఖజానా అనడం జరిగింది. ఖజానా అంటే ట్రెజరీ. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సంపద డబ్బుల్ని మాటి మాటికి జేబులో నుంచి తీస్తున్నారంట. గిన్తే హై, మాటి మాటికి తీసి లెక్క పెడుతున్నారంట. వాళ్ళలో ఒకడైనటువంటి మహమూద్ గిన్తా హై, మహమూద్ అనే ఒక అబ్బాయి ఇలా లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4 అలా లెక్క పెడుతూ 10, 12 మొత్తం ఆ అబ్బాయి 12 వరకు లెక్క పెట్టాడు. అంటే ఆ అబ్బాయి దగ్గర 12 పైసలు ఉన్నాయి. उसके पास 12 पैसे है. ఆ అబ్బాయి దగ్గర 12 పైసలు మొత్తం ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 पैसे है. మరొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు మొహసిన్. ఆ అబ్బాయి దగ్గర 15 पैसे है, 15 పైసలు ఉన్నాయంట. ఇన్సే ఈ డబ్బులతో అన్గినత్, అన్గినత్ అంటే ప్లెంటీ, లెక్కలేనటువంటి, గినన అంటే లెక్కించడం, అన్గినత్ అంటే లెక్కలేనని, లెక్కించలేనటువంటి చీజే వస్తువులు లాయంగే, వస్తువులు తెచ్చుకుంటాం. కిలోనే, మిఠాయియా, బిగుల్ ఏమేమి తెచ్చుకోవచ్చంట? కిలోనే అంటే ప్లేటింగ్స్, ఆట వస్తువులు, టాయ్స్. అలాగే మిఠాయియా తినడానికి కావాల్సినటువంటి స్వీట్స్. బిగుల్, బిగుల్ అంటే మనందరికి తెలిసిందే విజిల్. అలాగే గేంద్ బాల్స్. और ना जाने क्या क्या, ఇంకా ఎన్ని తెచ్చుకోవచ్చో, గోల్డ్ అని తెచ్చుకోవచ్చు అని చెప్పి పిల్లలు అనుకుంటున్నారు. और सबसे ज्यादा प्रसन्न है, అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరిలో కన్నా కూడా ఎక్కువగా ఆనందంగా ఉన్నాడంట హమీద్. అందరికంటే ఎక్కువగా ఆనందంగా కనబడుతున్న అబ్బాయి ఎవరంట? హమీద్. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. भोली सूरत, సూరత్ అంటే చెహరా, భోలీ అంటే ఇన్నోసెంట్, నాదాన్, అమాయకమైనటువంటి. సో అబ్బాయిని చూడడానికి ఎలా ఉంటాడంట? చాలా అమాయకంగా ఉన్నటువంటి ముఖం ఉన్నటువంటి 4-5 సాల్ కా అబ్బాయి వయసు కూడా 4 నుండి 5 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందంట. దుబులా పతలా లడకత, మరి అంత స్టౌట్ అబ్బాయి, బాగా లావుగా ఉన్న అబ్బాయి కాదు, కొంచెం చాలా సన్నంగా ఉండేటటువంటి అబ్బాయి. దుబులా పతలా లడకత, వెరీ లీన్, సన్నగా ఉండేటటువంటి అబ్బాయి. उसका पिता गत वर्ष हैजे की बेंट हो गया. बेंट होना, बेंट అంటే బహుమతి. బేంట్ హోనా అనేటటువంటి పదాన్ని సవార్ హోజానా అని అర్థం ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ హైజా అనేటటువంటి ఒక జబ్బు గురించి చెప్పాం. హైజా అంటే అర్థం కలరా డిసీజ్. కలరా డిసీజ్ ని మనం హైజా అంటాం. అయితే గత ఏడాది, కిందటి సంవత్సరం వాళ్ళ నాన్నగారు హైజేకి బేంట్ హోగయా, హైజే అనేటటువంటి జబ్బు వల్ల చనిపోయారు. ఇక్కడ హైజేకి బేంట్ హోనా అంటే, బేంట్ అంటే బహుమతి, అక్కడ ఆ వ్యాధికి బహుమతి అయిపోవడం అంటే దీని ముహావరికం తీసుకుంటాం. హైజేకి బేంట్ హోనా అంటే అర్థం జబ్బు వల్ల చనిపోయారు అని అర్థం తీసుకోవాలి తప్ప జబ్బుకు బహుమతి అని అర్థం ఇక్కడ కాదు. హైజే అనేటటువంటి జబ్బు వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. అవురు మా, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత మా వాళ్ళ అమ్మగారు నా జానే క్యూ పీలీ పడితే గయి, వాళ్ళ పీలీ పడినా అంటే నీరస్ హోజానా, టు బికమ్ పేల్, టు బికమ్ వీక్, నీరసించిపోవడం. పీలీ పడినా అంటే టు బికమ్ వీక్, నీరసించిపోవడం.
సో ఏమైందో తెలియదు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా పీలీ పడితీ గయి, వీక్ అయిపోతూ ఉండేవారు. ఆవిడ ఏక్ దిన్ వహ్ భీ, చివరికి ఒకరోజు ఆవిడ కూడా పరలోక్ సిధార్ గయి. గత పాఠంలో మనం చెప్పుకున్నాం పరలోక్ సిధారణ का मतलब है मर जाना, మృత్యు హోనా, స్వర్గవాస్ హోనా, చనిపోవడం. సో వాళ్ళ అమ్మగారు కూడా కొన్నాళ్ళ తర్వాత చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ డేంట్ హోజానా, అలాగే పరలోక్ సిధారణ, ఇవన్నీ కూడా ముహావరేలు. పాఠం అంతా అయిపోయిన తర్వాత వ్యాకరణాంశాల్లో మళ్ళీ అన్ని ప్రత్యేకంగా చెప్తాను. కిసీకో పతా నా చలా, ఎవరికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఆఖిర్ అచానక్ యా క్యా హువా, అంతా సడన్ గా జరిగిపోయింది, అంతా ఒక్కసారిగా ఉన్నట్టుండి జరిగిపోయింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఏమైందో తెలియదు, వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. ఎవరికి కూడా ఏంటో ఇది అర్థం కాలేదు, అంతా కళ్ళ ముందే చాలా తక్కువ టైంలోనే జరిగిపోయింది. అది ఇక్కడ మనకి రెండో పారాగ్రాఫ్ లో చెప్పబడింది. రెండో పారాగ్రాఫ్ లో చెప్పబడిన అంశాన్ని మరొకసారి చెప్పుకుంటే, పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మహమూద్ అనే అబ్బాయి దగ్గర వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. మహమూద్ అనే అబ్బాయి దగ్గర 12 పైసలు ఉన్నాయి, మొహసిన్ అనే అబ్బాయి దగ్గర 15 పైసలు ఉన్నాయి. వాటితో వాళ్ళు రకరకాల బొమ్మలు, వస్తువులు, తినుబండారాలు కొనుక్కోవాలని అనుకుంటున్నారు. కానీ అందరికంటే ఆనందంగా ఉన్నది మాత్రం హమీద్ అనేటటువంటి 4-5 ఏళ్ల పిల్లాడు. చాలా అమాయకపు మొహం కలిగినటువంటి సన్నగా ఉండేటటువంటి అబ్బాయి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరూ కూడా చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇంకా మూడో పారాగ్రాఫ్ లో వల్ల अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హమీద్ కి వేరెవరూ లేరు, తన నాయనమ్మ తప్ప. కాబట్టి అమీనాకి గోది మే సోతా హై. గోది, గోది అంటే ఒడి, లేప అంటాము. సో అమీనా ఒడిలోనే ఇప్పుడు హమీదు పడుకుంటూ ఉన్నాడు, అంటే ఆవిడ దగ్గర పెరుగుతున్నాడు అనే అర్థాన్ని గోది మే సోతా హై అనే అర్థంలో మనం తీసుకోవాలి. దాది అమ్మ హమీద్ సే కహతీ హై, నాయనమ్మ హమీద్ తో ఇలా చెప్తూ ఉండేది. ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై. అబ్బాజాన్, ముస్లింస్ వాళ్ళ తల్లిదండ్రుల్ని, తండ్రిని అబ్బాజాన్ అని, తల్లిని అమ్మీజాన్ అని అంటూ ఉంటాం. కాబట్టి ఆవిడ చెప్తున్నారు, నాయనమ్మ ఆ హమీద్ తో చెప్తుంది అనమాట. ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే. కమానా, కమానా అంటే టు ఎర్న్, కమానాకు ఆపోజిట్ వర్డ్ ఖర్చు కర్ణ, సంపాదించడం, ఖర్చు పెట్టడం. कमाना, खर्च करना, కమానా ఖర్చు కర్ణ. వాళ్ళ నాయనమ్మ ఏం చెప్తుందంట, వాళ్ళ నాన్నగారు బాగా డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు. ఎందుకంటే పిల్లవాళ్ళకి చనిపోయారని చెప్పిన అర్థం కాదు కాబట్టి వాళ్ళ నాన్నగారు డబ్బులు బాగా సంపాదించడానికి వెళ్ళారని ఒక ఆశ ఆ అబ్బాయిలో కల్పించింది. అమ్మీ జాన్ అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానీ గయి. అల్లా మియా, ఇక్కడ మియా, మియా అంటే యజమాని, మాలిక్, స్వామి, ప్రభు, భగవాన్ అనే సందర్భంలో వాడతాం. ఇంకా వాళ్ళ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారని అబ్బాయి ఎప్పుడైనా అడిగితే ఏం చెప్పేదంట, అల్లా మియా కే ఘర్, అంటే వాళ్ళకి భగవంతుడైనటువంటి ప్రభు అయినటువంటి అల్లా, అల్లా దగ్గరికి వెళ్ళింది అమ్మ. ఎందుకంట, హమీద్ కోసం, ఉన్కే లియే ఉస్కే లియే, హమీద్ కోసం బహుత్ సి అచ్చి చీజే లానీ గయి, ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి వస్తువులన్నీ కూడా తీసుకొని రావడానికి అల్లా దగ్గరికి వెళ్ళింది మీ అమ్మ అని చెప్పి ఆ అబ్బాయికి తల్లిదండ్రుల గురించి నాయనమ్మ చెప్పారు. ఆశతో బడి చీజ్ హై, ఆశ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై, ఇక్కడ మనకు ఒక వర్డ్ వాడడం జరిగింది, ఆశతో బడి చీజ్ హై. ఆశ అనేది చాలా గొప్ప వస్తువు, ఎందుకంటే అది ఆశ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకి భవిష్యత్తు మీద ఒక ఆలోచన అనేటటువంటిది ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుందనే కోరిక అనేది కలుగుతుంది. ఆశ ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆ అబ్బాయిలో వాళ్ళ నాన్నగారు వస్తారని, వాళ్ళ అమ్మ వస్తువులు తీసుకుని వస్తుందని చెప్పి ఆశ కల్పించి ఆ అబ్బాయిని హ్యాపీగా ఉంచే ప్రయత్నం నాయనమ్మ చేసింది. సో హమీద్ కే పావ్ మే జూతే నహీ హై, హమీద్ కనీసం కాలికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై, తల మీద కేవలం ముస్లిమ్స్ పెట్టుకునే టోపీలు ఉంటాయి కదండి, అలాంటి ఒక పాత పడిపోయిన టోపీ ఒకటి ఉంది. జిస్కా గోటా కాలా పడ గయా హై, ముస్లిమ్స్ చూసినట్లయితే వాళ్ళ తాలూకా టోపీలకి లేస్ లాగా ఉంటాయి, ఫ్రంట్ పార్ట్ అది ఉంటుంది కాబట్టి అదంతా కూడా దాన్ని గోటా అంటాం ఆ లేస్ ని. సో ఆ గోట కాలా పడ గయా హై, అది కూడా బాగా మాసిపోయి నల్లగా అయిపోయింది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై, అయినప్పటికీ కూడా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. తన చుట్టుపక్కల ఉండేటటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో అందంగా మంచి డ్రెస్ వేసుకొని ఎలా ఉన్నా కూడా అబ్బాయి దగ్గర కాలికి వేసుకోవడానికి చెప్పులు లేవు, వేసుకుని డ్రెస్ కూడా మాసిపోయింది. అయినప్పటికీ కూడా అబ్బాయిలో ఎలాంటి బాధ లేదు, ఆ అబ్బాయి చాలా సంతోషంగానే ఉన్నాడు. ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఒకే ఒక ఆశ,
వాళ్ళ నాన్నగారు డబ్బులు తీసుకొని వస్తారు, వాళ్ళ అమ్మగారు బొమ్మలు తీసుకొని రావడానికి వెళ్ళారనే ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ వలన ఆ అబ్బాయి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా కోటరీ మే బైఠి రో రహీ హై. అభాగిన్, అభాగిన్ అంటే దురదృష్టవంతురాలు, అన్ఫార్చునేట్ లేడీ. तो अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. పాపం దురదృష్టవంతురాలు అంటే అటుపక్క కొడుకుని కోడల్ని కూడా కోల్పోయి చాలా పూర్ కండిషన్ లో, వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా పేదరికంతో ఉన్నది కాబట్టి ఆమె చాలా బాధపడుతూ తన యొక్క గదిలోనే కూర్చొని రో రహీ హే, కోటరీ అంటే రూమ్, గది, తన గదిలోనే కూర్చొని ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకంట ఆజ్ ఈద్ కా దిన్ హై और घर में और उसके घर में दाना तक नहीं है. ఆ రోజు పండగ రోజు, ఈద్ పండగ రోజు, రంజాన్ పండగ. అయితే వాళ్ళ ఇంట్లో ఉస్కే ఘర్ మే, వాళ్ళ ఇంట్లో ఏక్ దానా తక్ బి నహీ హై, ఒక కనీసం ధాన్యం గింజ కూడా ఇంట్లో ఏమీ కూడా లేదు. లేకిన్ హమీద్, కానీ అటుపక్క హమీద్ని చూస్తే ఉస్కే అందర్ ప్రకాష్ హై, ఆ అబ్బాయిలో చాలా ఏదో బ్రైట్నెస్, ఏదో ఆనందం కనబడుతుంది. ఎందుకంటే పండగ అనేసరికి పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంట్లో రకరకాల తినుబండారాలు అన్ని తయారు చేస్తారు అని చెప్పి చాలా ఆనందంతో చూస్తారు. కానీ ఇక్కడ ఈమె ఇంటి పరిస్థితి అసలు బాగాలేక ఇంట్లో ఏమీ లేవు. కాబట్టి హమీద్ వచ్చేసరికి పాపం అబ్బాయి ఏదో ఆలోచిస్తాడు, ఇంట్లో ఏమో చేసేస్తానని అనుకుంటాడని చెప్పి ఆలోచిస్తూ నాయనమ్మ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళలో ఏదో తెలియనటువంటి అందర్ ప్రకాష్ హై, ఈ రోజు చాలా బాగుంటుందనే హోప్ తో వాడు చాలా ప్రకాశవంతంగా బ్రైట్ గా ఉన్నాడు. బాహర్ ఆశాకి కిరణ్, బయట చూసినట్లయితే ఎటువైపు చూసినా కూడా అంతా కూడా ఎంతో చక్కగా ముస్తాబయ్యింది కాబట్టి ఆ అబ్బాయి తాలూకా ఆశకి మరింత దారి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది, పెంచే విధంగా ఉన్నాయి. హమీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై. ఇది ఇలా ఉండగా హమీదు ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి నాయనంతో ఇలా అంటున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆऊंगा. అరే నాయనమ్మ, నువ్వు భయపడకు, అందరికన్నా ముందు నేనే వచ్చేస్తానుగా. బిల్కుల్ నా డార్నా, నువ్వు ఏ మాత్రం భయపడకు, అందరికన్నా ముందు నేనే వచ్చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. కచోట్నా, కచోట్నా అంటే అర్థం చుబ్నా, చుబ్నా, చుబ్నా అంటే గుచ్చడం. దిల్ కచోట్నా అంటే హృదయానికి గుచ్చడం, మనసుకు గుచ్చుకోవడం అంటాం. సో మనసుకి మాటలు కానీ మన తాలూకు భావాలు కానీ గుచ్చుకోవడం అంటే ఏమవుతుందంటే బాధపడడం. సో దిల్ కచోట్నా అంటే దుఃఖిత్ హోనా అని మనం రాసుకుంటాం. ఇది ముహావరే అడుగుతాడు. సో దిల్ కచోట్నా అంటే దుఃఖిత్ హోనా. అమీనా చాలా బాధపడుతూ ఉన్నది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. గ్రామాల్లో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ వాళ్ళ తండ్రులతోని వెళ్తూ ఉన్నారు. పితాకే సాత్ జా రహే హై, వాళ్ళ తాలూకా నాన్నగారులతో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. హమీద్ కో అమీనా కే సివా కౌన్ హై. హమీద్ కి మరి అమ్మ లేదు, వాళ్ళ నాన్నగారు కూడా లేరు కాబట్టి కేవలం అమీనా మాత్రమే ఉంది. అమీనా కే సివా, కే సివా అంటే కాకుండా, అలావా, అమీనా కాకుండా ఔర్ కౌన్ హై, ఇంకెవరు ఉన్నారు. బీడ్ మే బచ్చా కहीं तो गया तो क्या होगा. బీడ్, బీడ్ అంటే గుంపు. ప్రజలందరూ కూడా ఈ ఈద్గాకి గుంపులు గుంపులుగా, వరుసల్లోని గుంపులుగా సమూహంగా మేళాకి బయలుదేరి వెళ్తూ ఉంటారు కదా. అంత జనాల్లో ఇంత చిన్న అబ్బాయి బీడ్ మే కహీ ఖో జాయేతో, ఎక్కడైనా సరే కనుక తప్పిపోయినట్లయితే, ఖోసానా టు మిస్, తప్పిపోవడం. ఎక్కడైనా అంత గుంపులోని, మనుషుల గుంపులో ఈ అబ్బాయి ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది. తీన్ కోస్ చలేగా కైసే, 3 క్రోసుల దూరం ఎలా నడుస్తాడు. క్రోసులు అంటే ఒక క్రోసు ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్లు, దాదాపుగా 2 మైళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది 3 క్రోసులు అంటే దగ్గర దగ్గర 9 కిలోమీటర్లు. సో 9 కిలోమీటర్ల దూరం ఈ అబ్బాయి అసలు ఎలా నడిచి వెళ్తాడు. పైరుమే చాలే పడి జాయింగే, కాళ్ళలోని చాలే, చాలే అంటే బబుల్స్, వన్ కైండ్ ఆఫ్ అల్సర్ అని చెప్పొచ్చు. ఇంకా అంటే మనం చెప్పులు అవి లేకుండా నడవడం వల్ల కాళ్ళు ఎండలో నడిచేటప్పుడు పొంగిపోతాయి. అంటే సాఫ్ట్ గా ఉండేటటువంటివి ఏవైనా సరే చాలా డెలికేట్, సెన్సిటివ్ గా ఉండేటటువంటి పార్ట్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఉబ్బిపోయినట్టు అయిపోతాయి. వాటిని మనం ఏమంటాం, ర్యాషెస్ వచ్చినట్టు అయిపోతాయి. వాటిని చాలే పడిజాయి, తెలుగులో బొబ్బలు ఎక్కిపోయి అంటాం. సో అంత దూరం ఈ అబ్బాయి నడిచాడంటే కాళ్ళు చాలా లేత కాళ్ళు కాబట్టి బొబ్బలు ఎక్కిపోతాయే. జూతేవి తో నహీ హై, కొన్ని కొంతవరకైనా సేఫ్టీ ఉందా అంటే చెప్పులు ఉన్నాయంటే బాగుండేది, కానీ చెప్పులు కూడా లేవే. వహ్ తోడి దూర్ చల్కర్ ఉసే గోదీ లేలేగి. ఒకవేళ అమీనా కూడా అంటే నాయనమ్మ కూడా ఆ అబ్బాయితో పాటు వెళ్ళగలిగేటట్టయితే కొంచెం దూరం వెళ్ళి ఆ అబ్బాయిని తన ఒళ్ళకు తీసుకునేది, తను ఎత్తుకునేదేమో. లేకిన్ యా సేవయ్యా కౌన్ పకాయేగా,
కానీ ఆ అబ్బాయి వెళ్ళాడే అంటే ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆకలేసుకుని ఏమైనా చేసి పెట్టాలి. ఇక్కడ సేవయ్య ముస్లిమ్స్ తాలూకా వంటకాల్లో ప్రధానమైనటువంటి వంటక సేమియా. సో సేవయ్య అంటాం దాన్నే. మనం గత క్లాసులు 7th క్లాసులో అక్కడ కూడా వస్తుంది, మీటే మీటే కీర్ సేవయ్య సబుకే మన్కో భాతి అని. తీయ తీయని ఆ సేమియా పాయసం అందరికీ నచ్చుతుంది రంజాన్ రోజు చేసేటటువంటివి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఇంట్లో నేను వాటితో వెళ్తే ఇక్కడ ఇంట్లో సేమియా అవి కౌన్ పకాయేగా, పకానా అంటే టుకు, ఎవరు వండుతారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती है. చేతిలో డబ్బులు కనుక ఉన్నట్లయితే కనుక నేను వాటితో పాటు ఆ మేళా వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు సామాన్లన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చి వెంటనే చేసి పెట్టేసేదాన్ని. కానీ యహాతో చీజే జమా కర్తే కర్తే గంటో లగేంగే. కానీ ఇంట్లో సామాన్లు లేవు, చేతిలో డబ్బులు లేవే. వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగి తీసుకొని వచ్చి సామాన్లు జమా కర్నా, ఇకట్టా కర్నా, సంచయ్ కర్నా, పోగు చేయడం. సామాన్లన్నీ పోగు చేసుకోవడానికి ఇక్కడ గంటలు గంటలు పట్టేస్తుంది కదా అని చెప్పి ఆవిడ నిస్సహాయంగా పిల్లాన్ని పంపించడం కోసం బాధపడుతూ ఉందా నిస్సహాయకు. తర్వాత గాంవ్ సే మేళా చలా. ఇలా ఉండగా గ్రామం నుండి మేళా బయలుదేరింది. ఔర్ బచ్చోం కే సాత్ హమీద్ జా రహా థా. మిగతా పిల్లలతో ఔర్ బచ్చోం కే సాత్, మిగతా పిల్లలతో అందరితో పాటుగా హమీద్ కూడా బయలుదేరి వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆ గయా. దామన్, దామన్ అంటే ఊరి చివరి ప్రాంతం, లేదా ఇటు ఒకవైపు నుంచి చూస్తే ఊరు మొదలు, మరోవైపు నుంచి చూస్తే ఊరి చివరి భాగం, అంటే పొలిమేర అంటాం తెలుగులో. సో దామన్, షహర్ కా దామన్ ఆ గయా అంటే ఆ పట్టణం తాలూకు, అంటే వీళ్ళు గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామం దాటి వెళ్తూ పట్టణంలో ఆ ఈద్గా అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉన్నారు, నడుస్తూ వెళ్తున్నారు. ఆ పట్టణ శివారు ప్రాంతాలు వచ్చాయి. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి సడక్, సడక్ అంటే రోడ్డు, దోనో బోర్ రెండు వైపులా కూడా, రోడ్డుకి ఇరువైపులా కూడా అమీరోం కే బగీచే హై. అమీర్, అమీర్ అంటే బాగా రిచ్ పీపుల్. సో బాగా ధనవంతులైనటువంటి జమీందారులు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క తోటలన్నీ కూడా ఉన్నాయంట రోడ్డుకి ఇరువైపులా. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి. అదాలత్, పెద్ద పెద్ద కోర్ట్స్ ఉన్నాయి. కాలేజ్, క్లబ్, ఘర్, కాలేజీలు ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, ఘర్ ఇల్లులు ఉన్నాయి. ఆది దిఖాయి దేనే లగే, మొదలైనవన్నీ కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి వీళ్ళు నడిచి వెళ్తూ ఉంటే. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగే. వీళ్ళు మరి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే గుంపులు గుంపులుగా, టోలీ అంటే గుంపు, సమూహం. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా గుంపులు గుంపులుగా ఈద్గాకు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ నడిచి గుంపులు గుంపులుగా ఈద్గాకు వెళ్తున్నటువంటి ఆ ప్రజల యొక్క సమూహం అంతా కూడా వీళ్ళకి కనబడుతూ ఉంది నడుస్తూ వెళ్తూ ఉంటే. ఏక్ సే ఏక్ బడికీలే వస్తే పనే బడికీలే చమక్దార్, బాగా మెరుస్తున్నటువంటి కొత్త బట్టలు, ప్రతి ఒక్కరు కూడా బాగా షైనింగ్ గా మెరుస్తున్నటువంటి బట్టలు అందరూ కూడా వేసుకున్నారు. ఒకరిని మించినటువంటి బట్టలు మరొకరు వేసుకున్నారు. సాసా ఈద్గా నజరాయి, ఇంతలోనే వాళ్ళకి వీళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశమైనటువంటి ఈద్గాహ్ కనబడింది. సహసా, ఇంతలోనే అని అంటాం. ఉసీకే పాస్ ఈద్గా మేళా. అక్కడ ఈద్గా, ఈద్గా అంటే సామూహికంగా నమాజులు చేసుకునేటటువంటి ప్రదేశం, దాన్ని మనం ఈద్గా అంటాం. ప్రత్యేకంగా రంజాన్ పండుగ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఎక్కువ సంఖ్యలో ముస్లిమ్స్ అందరూ కూడా మసీదు లేదా మసీదు ప్రాంగణంలో ఒక పెద్ద గ్రౌండ్ లాంటి ప్రదేశంలో ఎక్కువ మంది ఒకే దగ్గర గుమిగూడి నమాజులు చేస్తారు. దీన్నే సామూహిక ప్రార్థనలు అంటాం. ఇలా చేసేటటువంటి దాన్ని మనం అక్కడ ఈద్గా అంటాం ఆ ప్రదేశాన్ని. సో ఆ నమాజ్ కోసం వెళ్తున్నటువంటి ప్రదేశం, ఆ పక్కనే నమాజ్ అయిపోయిన తర్వాత సంతలాగా మేళా, మార్కెట్ అంతా కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈద్గా ఉంది, ఆ పక్కనే మేళా కూడా పిల్లలకి కనబడింది. నమాజ్ పూరి హోతే హి, మనం కూడా చిన్నప్పుడు మారం చేస్తుంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా గుళ్ళకి వాటికి పెద్దవాళ్ళు తీసుకుని వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే బోల్డ్ అయిన సామాన్లు మనకు కనబడుతూ ఉంటాయి. వాళ్ళందరూ మనకి ముందే కండిషన్ పెట్టేస్తారు, లోపలికి వెళ్ళి గుడి దండం పెట్టుకుని వచ్చిన తర్వాతే కొడతారు. సో పిల్లల తాలూకా మనసు అంతా కూడా దేవుడి కన్నా ఎక్కువ బొమ్మల మీదే ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు కూడా. नमाज पूरे होते ही, नमाज पूर्त अयिंदो लेदो, सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. दावा बोलना, आक्रमण करना, हमला करना. दावा बोलना ఇది కూడా మనకి ముహావరేలు ఇస్తాడు. హమ్లా కర్నా, అటాక్ చేయడం. సో అటాక్ చేయడం అంటే కొట్టడం గట్రా దోచుకోవడం అని కాదు. మిఠాయి కొట్లు, బొమ్మల దుకాణాల మీద వెళ్ళి కొనేసుకోవడానికి తాపత్రయపడడం, చూపించడం.
సో ఇక్కడ పిల్లలు కూడా నమాజ్ ఎంత వేరం పూర్తవుతుందని ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నమాజ్ పూర్తవగానే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడ ఉండేటటువంటి మేళాలో ఉన్నటువంటి మిఠాయిల కొట్లు బొమ్మల దుకాణాల మీద వెళ్ళి ఒక్కసారిగా కొనుక్కోవడానికి రెడీ అయ్యారు. హమీద్ దూర్ ఖడా హై. హమీద్ మాత్రం వాళ్ళందరూ వెళ్తున్నా కూడా ఈ అబ్బాయి ఒకడు దూరంగా వెనక్కి నిలబడిపోయి ఉండిపోయాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. ఆ అబ్బాయి దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని పైసలు ఉన్నాయండి? కేవలం 3 పైసలు ఉన్నాయి. మొహసిన్ బిష్టి ఖరీద్తా హై. మొహసిన్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆ అబ్బాయి దగ్గర 15 పైసే అని చెప్పుకున్నాం, 15 పైసలు ఉన్నాయి. సో ఆ అబ్బాయి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఆ అబ్బాయి బిష్తి అంటే పూర్వకాలంలోని నీళ్లు మోసేవారు. ఇప్పుడంటే మనకి గిన్నెలు కొండలు అన్ని వచ్చాయి, కానీ పూర్వకాలంలో తోలుతో తయారు చేసినటువంటి సంచిలోని వాటిలోని కూడా నీళ్లు పట్టి తీసుకుని వెళ్ళేటటువంటి సాంప్రదాయం అంటే అది ఒక వృత్తి. అలా నీళ్లు మోసేవాళ్ళు కూడా ఒక వృత్తిగా ఉండేవారు, చేసుకునేవారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం బిష్తి అంటాం, నీళ్లు మోసేవాడు. సో అలాంటి నీళ్లు మోసేవాడు బొమ్మ ఒకటి ఉంటే అది మోసిను ఆ అబ్బాయి కొనుక్కున్నాడు. మహమూద్ సిపాహి, ఇంకా మహమూద్ మనం ఎవరి దగ్గర అయితే మొట్టమొదటి చెప్పుకున్నాం 12 పైసలు ఉన్నాయి, ఆ అబ్బాయి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయి సిపాహి, ఒక సిపాయి బొమ్మ కొనుక్కున్నాడు, సోల్జర్ బొమ్మ కొనుక్కున్నాడు. నూరే అనే మరొక అబ్బాయి వకీల్, లాయర్ బొమ్మ కొనుక్కున్నాడు. और సమ్మి దోబి, ఇంకా సమ్మి అనేటటువంటి ఒక అబ్బాయి వాషర్ ఉమెన్, చాకలి ఆవిడ తాలూకా బొమ్మ ఒకటి ఆ అబ్బాయి కొనుక్కున్నాడు. హమీద్ खिलौनों को ललचाई आंखों से देखता है. లలచానా అంటే అర్థం ఆశపడడం, ఆశగా చూడడం. లలచన అంటే ఆశతో చూడడం. సో ఆ అబ్బాయి హమీదు ఆ బొమ్మలన్నీ వాళ్ళు కొనుక్కుంటుంటే వాళ్ళందరినీ కూడా ఎంతో ఆశగా చూస్తూ ఉన్నాడు. ఆ బొమ్మలన్నింటినీ కూడా ఆశతో చూస్తూ ఉన్నాడు. తనకి మనసులో కొనుక్కోవాలని కోరిక అయితే ఉన్నది, కానీ అప్నే కో సంజాతా హై. కానీ కొనుక్కోవడానికి ఆ అబ్బాయి దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి తనకి తాను ఏ రకంగా సర్ది చెప్పుకుంటున్నాడంట. మిట్టికే తో హే గిరే తో చక్నా చూర్ హో జాయ్. అరే ఇవన్నీ మట్టితో చేయబడిన బొమ్మలు కదరా, కింద పడ్డాయి అనుకో చక్నా చూర్ హో జాయ్. చక్నా చూర్ హో జానా, చూరా చూరా హో జానా, టుకడా టుకడా హో జానా, పిండి పిండి అయిపోవడం, ముక్కలు ముక్కలు అయిపోవడం. మట్టి బొమ్మలు కదా, పొరపాటున కింద పడిందంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి, డబ్బులని వేస్ట్ కదా అని తనకి తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోं की दुकानें आती है. మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మిఠాయిల దుకాణం అనేటటువంటి అంటే స్వీట్ షాప్స్ వస్తాయి. కిసీనే రేవడియాలి, కొంతమంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది రేవడియా అంటే బెల్లం, కొంచెం బెల్లంతో కానీ పంచదార ఆయిల్ అవి వేస్ట్ చేసేటటువంటి ఒక స్వీట్ డిష్, బాల్స్ లా చేసి అమ్ముతారు. వీటిని మనం తెలుగులో జీళ్ళు అని కూడా అంటూ ఉంటాం. సో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ లో ఆ జీళ్ళని రేవడియాని తీసుకున్నారు. కిసీనే గులాబ్ జామ్, మరి కొంతమంది గులాబ్ జామ్స్ అమ్ముతుంటే అవి తీసుకున్నారు. కిసీనే సోహన్ హల్వా అంటే జీడిపప్పు హల్వా. సో మరి కొంతమంది అక్కడ జీడిపప్పు హల్వా అవి తీసుకున్నారు. మోహసిన్ మోహసిన్ అంటున్నాడు అండి ఇలాగా, హమీద్ రేవడి లేలో కిత్నీ ఖుష్బూదార్ హే. అరే హమీద్ రా, తీసుకో, ఈ రేవడి తీసుకో, ఈ జీళ్ళు తీసుకో, బా ఎంత వాసన వస్తున్నాయి, ఎంత మంచి వాసన వస్తున్నాయి. కిత్నీ ఖుష్బూదార్ హే, ఎంత మంచి వాసన వస్తున్నాయో చూడు అని చెప్తే హమీద్నే కా, హమీద్ అన్నాడంట, రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. నీ దగ్గరే ఉంచుకో, ఏ నా దగ్గర డబ్బులు లేవా, నేను కొనుక్కోలేనా అని సమాధానం చెప్పాడంట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది, అంత చిన్న అబ్బాయి అయినప్పటికీ, ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, దీన్ని ఆత్మగౌరవం అంటాం. తన మీద తనకి ఎంత మర్యాద, తనమంటూ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందో ఈ ఒక్క విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా వృత్తిని ఇచ్చినా కూడా తీసుకునేటటువంటి మనస్తత్వం ఆ అబ్బాయి కాదు. ఆత్మసమ్మాన్ అంటాం దీన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మసమ్మాన్కి భావన హై. उस छोटे बच्चे में आत्मसम्मान की भावना है. అంత చిన్న పిల్లడైనప్పటికీ కూడా ఆ అబ్బాయికి సెల్ఫ్ రెస్పెక్ట్, తన పట్ల తనకి ఎంతో గౌరవం మర్యాద అనేటటువంటి ఉన్నదని తెలుస్తుంది. సమ్మి బోలా, అప్పుడు సమ్మి అన్నాడంట హేళన చేస్తూ, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. ఒరే నీ దగ్గర ఉన్న 3 పైసలు రా, 3 పైసలతో ఏమేమి తీసుకుంటావేంటి అనేసరికి హమీద్ మౌన్ రహగయా. పాపం హమీదు ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें आती है. మిఠాయిలు కొనుక్కున్న తర్వాత మరి కొంచెం ముందుకు వీళ్ళందరూ వెళ్ళేసరికి అక్కడ లోహే కి చీజోं की दुकानें, లోహ అంటే ఐరన్, లోహే కి చీజే అంటే
ఐరన్ వస్తువులు అమ్మేటటువంటి, ఇనప సామాన్లు అమ్మేటటువంటి షాపులు, దుకాణాలన్నీ కూడా వరుసగా వస్తూ ఉన్నాయి. కై చిమ్టే రఖే హుయే थे, ఎన్నో రకాలైనటువంటి చిమ్టే, చిమ్టే అంటే మనం అంటాం పటకార్ అంటాం. సో హ్యాంగర్స్. సో ఆ చిమట పటకార్ అనేటటువంటివి అక్కడ హ్యాంగ్ చేస్తున్నాయి. మనం ఇక్కడ బొమ్మలో కూడా చూసినట్లయితే ఆ అబ్బాయి దగ్గర చేతిలో ఆ పటకార్ అనేటటువంటిది మనం చూడొచ్చు. కాబట్టి అక్కడ బోల్డన్ని పటకార్లన్నీ కూడా వేలాడదీసి ఉన్నాయి. हमीद को ख्याल आता है, ख्याल आना, याद आना. ख्याल आना का अर्थ क्या है? याद आना, జ్ఞాపకం రావడం, గుర్తుకు రావడం. ఆ పటకాలు చూసేసరికి హమీద్ జ్ఞాపకం వచ్చిందంట. దాదీ కే పాస్ చింతా నహీ హై, నాయనం దగ్గర ఈ పటకారు లేదు అనే ఆలోచన అబ్బాయికి వచ్చింది. दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारती है तो उसके हाथ जल जाते हैं. तवे तवे అంటే ప్యాన్. మనకంటే మనం ఇంట్లో రకరకాల రైస్ అవన్నీ వండుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా చపాతీలు అవి చేసుకుంటారు కాబట్టి పెనం వాడతారు. సో ఆ పెనం మీద నుండి చపాతీలు తరిగి వేస్తున్నప్పుడు రోటీ ఉతారణ, ఉతారణ అంటే తీయడం, डालना అంటే వేయడం, ఉతారణ అంటే తీయడం. రోటీ ఉతారితే సమయం ఉస్కే హాత్ జల్ జాతే थे, తన యొక్క చేతులు కాలిపోతూ ఉన్నాయి. అది అబ్బాయి గమనించాడు. చూసారండి, చిన్నపిల్లలు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారని దీనికి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఆ నాయనమ్మ ఆ రొట్టెలు తీస్తున్నప్పుడు పెనం తీసి ఆమె దగ్గర చిమటా లేకపోవడం చేత, పటకాలు లేకపోవడం చేత చేతులు కాలిపోతూ ఉన్నాయి. దాన్ని అబ్బాయి గమనించాడు. ఆ అబ్బాయికి పటకా చూడంగానే నాయనమ్మే జ్ఞాపకం వచ్చింది, ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. అగర్ చిమటా లేకర్ లే జాకర్ దాదీకో దేదే, ఒకవేళ మనం ఇప్పుడు నేను ఈ పట్టకారు కొనుక్కొని తీసుకుని వెళ్ళి నాయనమ్మకే ఇచ్చాననుకో, తో కిత్నీ ప్రసన్న హోగి, అబ్బా ఎంత ఆనందించేస్తుందో కదా ఈ పట్టకారు తీసుకుని వెళ్తే. ఫిర్ ఉన్కి అంగులియా కబ్బీ నహీ జలేంగి, ఇక మీద ఎప్పుడు కూడా నాయనమ్మ చేతులు అనేవి ఎప్పటికీ కాలో కదా మరి. दादी अम्मा चिमटा देखते ही दौड़ कर मेरे हाथ से ले लेंगी, నా చేతిలో ఇంటికి వెళ్లే సమయంలో ఇలా నా చేతిలో పట్టకారు చూస్తూనే నాయనమ్మ పరిగెట్టుకొని నా దగ్గరికి దౌడ్ కర్ మేరే హాత్ సే చిమ్టా లే లేంగి, ఎంతో పరిగెట్టుకుని వచ్చి నా చేతిలో నుంచి ఆ పట్టకారు తీసుకుంటుంది. ఔర్ కహేంగి, అంతేకాదు తీసుకుని ఏమంటుందంట, మేరా బచ్చా అమ్మాకి లే చిమ్టా లాయా హై, నాయనం కోసం పట్టకారు తీసుకొని వచ్చావా అని ఆ విషయం చూసి ఎంతో ఆనందిస్తుంది. హజారో దువాయే దేతీ రహేంగి, అలా బ్లెస్సింగ్స్, దువాయే అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటుంది. నాయనే బాగుండాలని చెప్పి మనకి పెద్దవాళ్ళు అంటుంటారు కదండి, చిన్నపిల్లలు గొప్పగా చేస్తే అలా బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటుందని ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు. అంతేనా, ఫిర్ పడోస్ కి ఔరతో కో దిఖాయేంగి, అంతేకాదు పడోస్ కి ఔరతో, ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి ఆడవాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగి, ఇంకేంటి ఊరంతా కూడా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటారు. హమీద్ చిమ్టా లాయా హై, హమీద్ వాళ్ళ నాయనం కోసం చిమ్టా తీసుకుని వచ్చాడు, పట్టకారు తీసుకుని వచ్చాడు. కిత్నా అచ్చా లడ్కా హై, ఎంత మంచి అబ్బాయే కదా. బడోంకి దువాయే, ఈ రకంగా పెద్దవాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దువాయే ఏవైతే దీవెనలు ఇస్తారో సీదా అల్లాహ్కే దర్బార్ మే పహుంచతీ హై, పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి దీవెనలన్నీ నేరుగా వెళ్ళి భగవంతుడి దగ్గరికే చేరుతాయి. और तुरंत सुनी जाती है, వాళ్ళు ఇచ్చే దీవెనలు తప్పకుండా భగవంతుడు వెంటనే విని నాకు మంచి చేయడానికి దీవెనలు కూడా అందించేస్తాడు అని చెప్పి ఇదంతా కూడా అబ్బాయి ఊహించుకున్నాడు, పట్టకారు కొంటే బాగుంటుందని చెప్పి. హమీద్ నే దుకాందార్ సే పూచా, ఆ షాప్ కీపర్, దుకాందార్ అంటే షాప్ కీపర్ వెళ్ళి అడిగాడు, యా చిమ్టా కితనే కా హై, బాబు ఈ పట్టకారు ఎంత అని అడిగాడు. 4 पैसे, 6 पैसे, 6 पैसలు అని చెప్పి వాడు చెప్పాడు. कीमत सुनकर हमीद का दिल बैठ गया, दिल बैठ जाना, दिल అంటే హృదయం, బయట జానా అంటే కూర్చుని పోవడం. హృదయం కూర్చుని పోవడం ఏంటండి, కాదు కదా. సో దిల్ బయట జానా అంటే అర్థం నిరాశ్ హోనా. దీనికి మనం కలేజా కండా అని అంటాం. ఒక్కసారిగా అంటే మనం ఎంతో ఇదిగా ఉంటాం, ఆశగా ఉన్నప్పుడు ఇలా ఉంటాం. ఏదైనా ఆశ ఒక్కసారిగా నీరు అయిపోయిందంటే మనకు తెలియకుండానే మనం ఒక్కసారిగా కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే దిల్ బయట జానా అంటాం. మనకు తెలియకుండానే ఒక్కసారిగా గుండె బొరువెక్కిపోయినట్టు అయిపోతుంది, నీరసించిపోయినట్టు అయిపోతుంది. దాన్ని మనం దిల్ బయట జానా, నిరాశ హోనా,
ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇంత ప్లాన్ చేసుకున్నాడో అందరూ పొగుడుతారు, నాయనమ్మ సంతోషిస్తుంది ఆ పట్టాలు కొంటే అని అంతా అనుకుని ఒక్కసారిగా వెళ్ళి షాప్ కీపర్ని ఎంత అని అడిగేసరికి 6 పైసలు అనేసాడు. కానీ ఆ అబ్బాయి దగ్గర డబ్బులు చాలవు కాబట్టి అయ్యో ఇంత అనుకున్నానే, ఇదేది కూడా జరిగేలా లేదని చెప్పి ఒక్కసారిగా నిరాశ చెందిపోయాడు. దీని బయట జానా అంటే నిరాశ ముహావరా ఇది కూడా. हमीद ने కలేజా మజబూత్ करके ఇప్పుడే చెప్పాను, కలేజా టండా హోనా అంటే నిరాశ హో జానా. అలాగే ఇక్కడ మనం కలేజా మజబూత్ करके, కలేజా అంటే మనసు, మన హృదయాన్ని దృఢం చేసుకోవడం. కలేజా మజబూత్ करके అంటే మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకొని కహా, ఇలా అన్నాడంట, 3 పైసే లోగే, 3 పైసలు తీసుకుంటారా అని అడిగాడు. దుకాణదార్ నే బులాకర్ చిమ్టా దే దియా. మరి ఇంకా షాప్ కీపర్ ఏమాత్రం మాట్లాడకుండా పిలిచి ఆ 3 పైసలు తీసుకొని పట్కారు ఇచ్చేశాడు. హమీద్ నే ఉసే ఇస్ తరహ కంధే పర్ రఖా. ఆ పట్టకారు తీసుకొని ఏదో గొప్పగా సాధించారని భావిస్తున్నటువంటి హమీదు దాని కందే పర్, కందే అంటే షోల్డర్, భుజం మీద ఇస్ తరహ రఖా, ఈ రకంగా పెట్టాడంట. ఎలా పెట్టాడంట, మానో, ఎలా అంట, మానో బందూక్ హో, పిస్టోల్. పోలీసులు ఉంటారు కదండి, పోలీసులు సిపాయిలు వాళ్ళు కూడా తుపాకీలు ఏ రకంగా అయితే ఇలా పట్టుకుంటారో అలాగా ఆ పట్టకాలను తీసుకొని ఏదో ఒక తుపాకీని పట్టుకొని సోల్జర్ లాగా పట్టుకున్నాడంట. और शान से अकड़ता हुआ, షాన్ సే అంటే ఎంతో ప్రౌడ్ గా, ఎంతో గర్వంగా, ఏదో గొప్పగా సాధించినట్లుగా. అక్కడతా హువా, అక్కడంటే ప్రౌడ్, ఎంతో గర్వంగా. సంఘీయోం కే పాస్ ఆయా, తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. ఏదో గొప్పగా సాధించినట్టుగా, ఏదో గొప్ప వస్తువు కొన్నట్లుగా, ఏదో విషయం సాధించేసినట్టుగా పట్టకారు పట్టుకొని స్టైల్ గా భుజం మీద పెట్టుకొని స్నేహితుల దగ్గరికి వచ్చాడంట. దోస్తోనే మజాక్ కియా, మజాక్ కర్నా అంటే పరిహాస్ కర్నా, పరిహాస్ కర్నా అంటే హేళన చేయడం. హేళన కర్నా అని కూడా రాసుకోవచ్చు. హేళన చేయడం, పరిహసించడం, వెక్కిరించడం. ఎప్పుడైతే వీడు పట్టకాలు పట్టుకుని వచ్చాడో స్నేహితులందరూ కూడా మజాక్ కియా, ఆ అబ్బాయిని ఆట పట్టించారంట. యహ క్యో చింటాలా ఏ పగలే, ఇసే క్యా కరేగా. అరే పిచ్చోడా, ఈ పట్టకాలు ఎందుకు పట్టుకొచ్చావురా, దీన్ని ఏం చేసుకుంటావు అని అడిగాడు. घर आने पर हमीद की आवाज सुनते ही दौड़ी, हमीद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇదంతా అయిపోయింది. ఆ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చాడు. घर आने पर, ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ అబ్బాయి గొంతు విని, అమీనా హమీద్ కి ఆవాజ్ సుంతే హి, హమీద్ గొంతు వింటూనే, అంటే పాపం పొద్దుననగా వెళ్ళిపోయాడు, 9 మైళ్ళు 9 కిలోమీటర్ల దూరం వరకు నడిచి వెళ్ళి వస్తున్నాడు. వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే వీధిలో ఒకసారిగా వాడి గొంతు వినపడిందో వెంటనే నాయనమ్మ బయటికి పరిగెట్టుకుని వచ్చిందంట. ఔర్సే గోదినే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, వెంటనే ఆ అబ్బాయిని తన ఒళ్ళోకి తీసుకొని ప్రేమగా అబ్బాయిని మాట్లాడడం మొదలు పెట్టింది. సహసా హాత్ మే చిమ్టా దేకర్ చౌంకి, సడన్ గా అబ్బాయి చేతిలో చూసేసరికి పట్టకారు కనబడేసరికి చౌంక్ జానా అంటే ఆశ్చర్యచకితోనా, ఆశ్చర్యపోవడం. ఒక్కసారిగా అబ్బాయి చేతిలో పట్టకాలు చూసేసరికి ఆమె ఆశ్చర్యపోయిందంట. యా చిమ్టా కహా సే లాయా, యా చిమ్టా కహా సే లాయా, ఈ పట్టకారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అని అడిగేసరికి మైనే మోల్ లియా హై అమ్మా. మోల్ లేనా, మోల్ లేనా అంటే అర్థం ఖరీద్ లేనా, కొనడం. మోల్ లేనా అంటే ఖరీద్ లేనా, కొనడం. నేను కొన్నాను నాయనమ్మా అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడంట. కితనే పైసే మే, ఎన్ని పైసలు ఇచ్చి కొనేసావు అని అడిగేసరికి 3 పైసే దియే, 3 పైసలే ఇచ్చానమ్మా అని చెప్పాడు. అమీనా నే మాతే పర్ హాత్ రఖా, మాథా అంటే నుదురు, మాథా అంటే ఫోర్ హెడ్, నుదురు. మాతే పర్ హాత్ రఖా, మన నుదుటి మీద ఎప్పుడు చేపెట్టుకుంటాం, బాధలో ఉన్నప్పుడు లేదా అయ్యో అని పశ్చాత్తాపడేటప్పుడు, పచ్చితానా అనే సందర్భంలో వాడతాం, తప్పు చేశానే అనే సందర్భంలో వాడతాం, నిరాశలో వాడతాం. కాబట్టి ఇక్కడ మాతే పర్ హాత్ రఖా, నిరాశతో గురువు చేయి వేసుకొని అఫ్సోస్ కర్తే హుయే, అఫ్సోస్ కర్నా అంటే దుఃఖిత్ హోనా, ఖేద్, విచారం, సాడ్నెస్. ఆమె ఎంతో బాధపడుతూ ఆహ్ కర్తీ హుయి బోలి, అయ్యో అని అంటూ అంటాం కదండి, అలా ఆహ్ బర్న అంటే అయ్యో అనే శబ్దం చేస్తూ చెప్పడం. ఈ రకంగా చెప్పిందంట. యా కైసా బేసమజ్ లడకా హై, అయ్యో ఎంత తెలివి తక్కువ పిల్లాడయ్యా. దోపహర్ హుయి, మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ ఖాయా నా పియా, ఏమీ తాగలేదాయే, ఏమీ తినలేదాయే. లాయా క్యా చింత, కొన్ని తీసుకుని వచ్చాడు, ఏమైనా బొమ్మ కొనుక్కొని ఆడుకోవడానిక అంటే పట్టుకొచ్చింది ఏంటయ్యా అని చూస్తే ఈ పట్టకారు పట్టుకుని వచ్చాడు. సారే మేలే మే తుజే ఔర్ కోయి చీజీ నా మిలి, ఇంత పెద్ద సంతకెళ్ళో, ఇంత పెద్ద మార్కెట్ ఉంది, అంత మార్కెట్ లో నీకు ఇంక ఏ వస్తువు కనబడలేదా. జో లోహే కా చింత ఉఠాలాయా,
ఈ ఇనప మొక్కను పట్టుకుని వచ్చావు, ఈ ఇనప పటకాలను పట్టుకొచ్చావు, ఇంత మార్కెట్లో నీకు ఏవి ఇంకా ఏ బొమ్మ కనబడలేదా, ఇంకే వస్తువు కనబడలేదా అని ఆవిడ బాధతో ఆ అబ్బాయిని తిడుతోంది. హమీద్ని అపరాధి బావసేక నాయనమ్మ దగ్గరికి వచ్చేసరికి ఎంతో పొగుడుతుంది, చాలా గొప్పగా చెప్తుందని అనుకున్న అబ్బాయికి ఇంటికి వచ్చేసరికి నాయనమ్మ తిడుతూ ఉండేసరికి ఇలా అనేసరికి తప్పు చేశాననే భావంతో అపరాధి బావసే తప్పు చేసిన వాళ్ళలాగా మెల్లగా ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. తుమ్హారి ఉంగలియా तवे से जल जाती थी या मुझसे देखा ना जाता था अम्मा. నాయనమ్మ నీ వేళ్ళు ఆ పొంగలియా నీ వేళ్ళు పెనం నుంచి ఆ రొట్టెలు తీస్తున్నప్పుడు కాలిపోతున్నాయి, ఇవి నా వల్ల చూడటం అవటం లేదు నాయనమ్మ. ఇసీలియే మైనే ఇసే లేవాలాయా ఇస్లియే మై ఇసే లేవాలాయా అందుకని నేను కొని తీసుకొని వచ్చానని ఆ అబ్బాయి ఎంతో అమాయకంగా భయపడుతున్నటువంటి స్వరంలో నాయనమ్మకు చెప్పాడు. నువ్వు చేతులు కాలిపోతున్నాయి, అవి నేను చూడలేకపోతున్నాను, అందుకే కొని తీసుకొని వచ్చానని ఆ అబ్బాయి చిన్న స్వరంలో చెప్పాడు. అలా చిన్నపిల్లలు ఎప్పుడైనా చెప్పేసరికి ఎలా ఉంటుందండి, అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. అంత కోపంలో ఉన్నటువంటి అమీనా కూడా ఒక్కసారిగా అబ్బాయి తన పట్ల చూపిస్తున్నటువంటి జాగ్రత్తని అర్థం చేసుకునేసరికి ఆమెకు ఒక్కసారిగా అంత కోపం కాస్త ప్రేమగా మారిపోయింది. క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ జానా, తన అంత కోపం కూడా ఒక్కసారిగా అబ్బాయి పట్ల ప్రేమగా మారిపోయింది. యహ్ మూక్ స్నేహిత, మూక్ మూక్ అంటే మాటలు లేనటువంటి, మైమ్ అంటాం. సో అసలు దీంట్లో మాట్లాడడం అనేటటువంటిది సాధ్యం కానటువంటిది. యహ్ ఏక్ మూక్ స్నేహిత, ఇది కేవలం పట్టుకోవడం ద్వారా మాత్రమే, లేదా చిన్నపిల్లలు మనం బుద్ధులాడుతూ ఉంటాం. సో ఇది ఇలాంటి స్నేహం మాత్రమే. మార్మిక్ ప్రేమిత, ఇది కేవలం మనసుతో మాత్రమే వ్యక్తం చేసేది. జో రస్ ఔర్ స్వాద్ సే భరా, రస్ ఔర్ స్వాద్, రస్ అంటే మనకి నవరసాలు అంటాం. సో రసము అంటే ఒక రకమైనటువంటి ఫీల్ తో కంప్లీట్ గా నిండిపోయినటువంటి, स्वाद टेस्ट, बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है అబ్బా. పిల్లల్లో ఎంత త్యాగం, చుట్టుపక్కల ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా నచ్చిన వస్తువులు కొనుక్కొని తింటున్నారు, బొమ్మలు కొనుక్కుంటున్నారే, కానీ వీడు తన కోసం ఆలోచించకుండా నా కోసం ఆలోచించాడే, ఎంత త్యాగం పాపం అంత చిన్న పిల్లల్లో. కిత్నా సద్భావ్, ఎంత మంచి భావన, నాయనమ్మ కోసం నాయనమ్మ జాగ్రత్త కోసం ఆలోచించాడే. और कितना विवेक, ఇది ఉపయోగపడుతుంది, ఇది నీ చేయి కావాలని ఆలోచన శక్తి ఉన్నదే, వివేచన శక్తి ఉంది, ఎంత తెలివిగా ఆలోచించాడు. दूसरों को खिलौने लेते और मिठाइयां खाते देखकर इसका मन कितना ललचाया होगा. పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా బొమ్మలు కొనుక్కుంటున్నప్పుడు లేదా స్వీట్లు కొనుక్కుంటున్నప్పుడు పాపం ఈ చిన్న వెర్రివాడి తోలక మనసు ఎంత ఆకర్షించి ఉంటుందో కదా, పాపం ఎంత ఆశపడి ఉంటాడో కదా. वहां भी अपनी बुढ़िया दादी की याद बनी रही. అంత ఆలోచనల మధ్యలో కూడా పాపం ఈ వీడికి ఈ ముసలి నాయనమ్మే గుర్తొచ్చిందా, గుడియాకి యాదాయి, ఈ ముసలి నాయనమ్మే గుర్తొచ్చిందా. అమీనా కమ్మన్ గద్గద్ హోగయా, ఇవన్నీ ఆలోచించి పాపం ఆవిడ మనసు గద్గద్ హోగయా. గద్గద్ హోనా అంటే ఆనందంతో గాని బాధతో గాని గొంతు అంతా కూడా ఒకసారి బ్లాక్ అయిపోయినట్టు, మనకి మాట్లాడడానికి మాటలు కూడా రావు. అలాంటి దీన్ని ఏమంటాం, ఆవేగిసే బన్నా, ఆవేశంతో గొంతు అంతా కూడా ఆవేశంతో కూడుకుపోవడాన్ని మనం గద్గద్ హోనా అంటాం. పులకిత్ హోనా అనే సందర్భాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో దువాయే దేతీ జాతి. ఆంచల్, ఆంచల్ అంటే దీన్ని మనం పళ్ళు అంటాం, పైట అంటాం, అలాగే ఓడిని స్కార్ఫ్ అంటాం. మార్వాడీస్ వాళ్ళు బుర్ర మీద నుండి వేసుకునేటటువంటి స్కార్ఫ్స్ ఉంటాయి కదండి, చీర. తన చీర కొంగుని జాతి ఫైలాకర్, ఆంచల్ ఫైలాకర్ హమీద్ కో పకడ్కర్ దువాయే దేతీ జాతి, ఆ అబ్బాయికి దీవెనలు ఇస్తూనే ఉంటుంది. ఇస్తూనే और आंसू की बड़ी बड़ी बूंदे गिराती जाती थी, తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. హమీద్ ఇస్కా రహస్య క్యా సమస్తా, నాయనమ్మ ఎందుకు ఏడుస్తుందో 4-5 ఏళ్ల చిన్న అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం అర్థమవుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాఠం ప్రేమచంద్ గారి ఈద్గా అనేటటువంటి పాఠం. ఈ పాఠంలో ఏం చెప్పబడిందండి, ఒక చిన్న పిల్లాడు తన కోసం ఆలోచించకుండా పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ జాగ్రత్త కోసం ఆలోచించి తాను త్యాగం చేసుకొని ఆకలి వేసినా ఆశపడినా కూడా వస్తువులు బొమ్మలు ఏమీ కొనుక్కోకుండా నాయనమ్మ కోసం పథకాలు తీసుకొచ్చాడు. దానివల్ల కేవలం ఆవిడ చేతులు కాలకుండా ఆవిడ జాగ్రత్తగా ఉంటుంది, ఆవిడ జాగ్రత్త తీసుకోవచ్చు అంటే ఆవిడ బాధ్యతను తీసుకున్నాడు, ఆవిడ జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగే ఆ అబ్బాయిలో ఆత్మ సమ్మానికి భావన, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది కూడా ఎంతో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో మనం సహజంగా గమనించేటటువంటి అంశాలు. ఇవే ఇందులో లైవ్లీగా చెప్పడం జరిగింది. అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తర్వాత భాగంలో పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ ఉన్నటువంటి వ్యాకరణాన్ని అంతటినీ కూడా మళ్ళీ కూలంకషంగా తర్వాత భాగంలో చెప్తాను.
ఈ భాగం ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ.